ఈరోజు ముదల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్లందరికీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఈరోజు మన ముదల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి వందే మాతర గీతాలాపన చేసి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు అందరూ ఈ వందే మాతర గీతాన్ని ఆలపించడం జరిగింది. ఇక ఆ తర్వాత ఏదైతే మనకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సర్పంచులు మనకు ఇటీవలే బీజేపీ కార్యకర్త మన గోపాల్ సర్జా గారు మరణించడంతో 2 నిమిషాల పాటు వాళ్ళకు మౌనం కూడా పాటించడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇసుక వేస్తే రాలనంత జనం, అంతమంది ఇక్కడ వార్డు మెంబర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూసేసరికి ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యానికి గురైనమాట. అబ్బో ఇంతమంది జనం ఎలా వచ్చారని. అంటే బీజేపీ అంటే ఇక్కడ అంత పెద్ద స్థాయి, అంత పెద్ద పేరున్నదన్నమాట. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా బీజేపీ ఇక్కడ తన అడ్డగా మార్చుకొని ప్రతి గ్రామాన, పల్లెన, వాడవాడలో ఈ విధంగా బీజేపీ పేరుకపోయింది. కాబట్టి కొన్ని వందల వేల మంది కార్యకర్తలు ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ మన ఈటెల రాజేందర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఏలటి మహేశ్వర్ రెడ్డి గారు, ఎంపీ గోడం నాగేష్ గారు, అదేవిధంగా పాయల్ శంకర్ గారు కూడా ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొని అక్కడ ఉన్నటువంటి నూతన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు ఈ విధంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు సన్మానం చేస్తూ రాబోయే కాలంలో ప్రతి గ్రామాన, పల్లెన ఎంపీటీసీ, జడ్పీటీసీ జెండాను కూడా బీజేపీ పార్టీ కైవసం చేసుకుని రెప్రప్ర ఆడ జెండా ఎగరేయాలని అక్కడ తెలపడం జరిగింది. అంతేకాకుండా మున్సిపాలిటీలో కూడా త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ జెండాను ఎగరవేయాలని అక్కడ సూచించడం జరిగింది. దానికోసము మేము ప్రతి ఒక్కరము మీకు సహాయ సహకారాలు అందిస్తూ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాము. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ ఏదైతే మనకు మున్సిపాలిటీ కావచ్చు, గ్రామంలో ఎంపీటీసీ, జడ్పీటీసీను గెలుచుకొని కైవసం చేసుకోవాలని అక్కడ సూచించడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మాత్రమే ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఏ నిధులు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కేవలం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నడవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మాత్రమే అవుతుంది. రాబోయే కాలంలో ఇక్కడ తెలంగాణలో బీజేపీ జెండా ఎగిరేసి తీరుతామని అక్కడ సూచించడం జరిగింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇక టీఆర్ఎస్ గవర్నమెంట్ అయిపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ అయిపోయింది, రాబోయేది ఇక బీజేపీ గవర్నమెంటే. కాబట్టి ప్రతి ఒక్కరు దానికోసం కష్టపడి పనిచేసి మన గ్రామాలలో ఈ బీజేపీ పార్టీని బలోపేతం చేయాలని అక్కడ సూచించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక రామారావు పటేల్ గారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గాను అక్కడ ఉన్నటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథికి వచ్చేసినటువంటి ఈటెల రాజేందర్ గారు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ గారు పాయల్ శంకర్ గారు మన రామారావు పటేల్ గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యాధునిక సర్పంచ్ గెలిచినటువంటి నిర్మల్ జిల్లాలో ముదల్ నియోజకవర్గం కానీ, నిర్మల్ నియోజకవర్గం కానీ, ఖానాపూర్ నియోజకవర్గంలో అత్యాధునిక సర్పంచ్ గెలిపించిన మీ అంతా భారతీయ జనతా పార్టీ సర్పంచులు. ఈ సర్పంచులు నేర్పుకో మా కార్యకర్తల కష్టపడి ప్రతి విలేజ్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ ఉత్తర్వులు ఎత్తడానికి నా కార్యకర్తలకు, ముదల్ కార్యకర్తలకు మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్ వస్తే నిర్మల్ జిల్లాలో జడ్పీటీ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మున్సిపాలిటీ ఎలక్షన్స్ డిక్లేర్ అయిన తర్వాత మా నిర్మల్లో మున్సిపాలిటీలో కానీ, పంచాయతీ మున్సిపాలిటీలో కానీ చాలా అవసరంలో జరిగినాయి. వార్డు ఏం చేశారు,
ఒక్క ఎకరానికి కూడా సాగునీరు కూడా కోట్లాది రూపాయలు ధనం వసూలు చేసి ఒక ప్రాజెక్టు కూడా రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు తెలంగాణ రైతులు అంటే నేను అంటే బాగా కట్టుకోవడానికి రైతులను దేవుడు ప్రజలకు ఓటు చేయడానికి రైతులని అర్థాలని అన్ని రైతు ప్రభుత్వంలో ఇప్పుడు నా కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు జీతమేయడానికి చట్టాలు రాసింది. ఏదైతే మా అమెరికా కానీ అందరి ఆధ్వర్యంలో ఖచ్చితంగా 20 సీట్లు తెచ్చి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ తెలంగాణ తీసుకోవాలని